హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పచ్చిమిర్చి కోస్తూ పచ్చిమిర్చి మొక్కలకి వర్మి కంపోస్ట్ ఇద్దాము. మన గార్డెన్లో పచ్చిమిర్చి మొక్కలు 10 మొక్కలు వేసానండి. ఈ 10 మొక్కలు కూడా హెల్దీగానే ఉన్నాయి, బాగా పెరుగుతున్నాయి. ఈరోజు పచ్చిమిర్చి మొక్కలకి పచ్చిమిర్చి కోసి వర్మి కంపోస్ట్ ఇద్దాము. ఫస్ట్ ఈ మొక్క నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఈ మొక్కకు కూడా వస్తున్నా. ఈసారి పచ్చిమిర్చి బాగా వస్తున్నాయండి మన గార్డెన్లో. ఇవి 2 మొక్కలు. ఈ మొక్కకు కూడా కోస్తున్నా. ఫస్ట్ 3 మొక్కలు కోస్తానండి, కోసి వర్మి కంపోస్ట్ ఇస్తాను. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఈ 3 మొక్కలకి వర్మి కంపోస్ట్ ఇస్తున్నాను. చూడండి, గుప్పెడిస్తున్నా ఒక్కొక్క మొక్కకి. ఇలా చుట్టూ వేయాలి. మొక్క చుట్టూ వేసి మట్టిని కొంచెం లూజ్ చేయాలండి. వర్మి కంపోస్ట్ మట్టిలో కలవాలి. ఇవి రైస్ బ్యాగ్స్ అండి. రైస్ బ్యాగ్స్లో వేసాను మిరప మొక్కల్ని. బాగా వస్తున్నాయి రైస్ బ్యాగ్స్లో కూడా. మట్టిలో కలుపుతున్నా. మనం ఎరువులు ఇచ్చినా కంపోస్ట్లు ఇచ్చినా మట్టిలో కలవాలండి. మట్టిలో కలిస్తే మొక్కకు చాలా బలము, అన్ని పోషకాలు మొక్కకు అందుతాయి. మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది, ఏ మొక్క అయినా కానీ. ఈ 3 మొక్కలకి పచ్చిమిర్చి కోసి వర్మి కంపోస్ట్ ఇచ్చాము. ఇప్పుడు ఈ 3 మొక్కలకి ఇద్దాము వర్మి కంపోస్ట్. పచ్చిమిర్చి కోస్తున్నా. ఆకుల్లో కనపడవండి పచ్చిమిర్చి, వెతికి కొయ్యాలి. ఈ మొక్కకు చూద్దాం, ఇక్కడ ఉన్నాయండి. ఈ మొక్క చూడండి, కుండీలో వేసాను. కుండీ ఖాళీగా ఉందని పచ్చిమిర్చి మొక్క వేసా. పచ్చిమిర్చి కాస్తుంది చూడండి ఇందులో కూడా. కుండీలో మొక్కకండి ఈ కాయలు.
ఇంకోటి కూడా ఉంది. ఇవన్నీ పిందెలు, చూడండి పిందెలు ఎన్ని ఉన్నాయో. ఈ ఒక్క మొక్కయేనండి ఈ కాయలు. ఇవి 2 మొక్కలవి. కుండీలో అయినా కానీ బాగా కాసిందండి మొక్క. మనం ఎరువులు కానీ కంపోస్ట్లు కానీ లిక్విడ్స్ కానీ ఇస్తూ ఉంటే చిన్న కుండీలోనైనా కానీ మనకి బాగా కాస్తాయి పచ్చిమిర్చి. ఇదిగోండి ఇవి వచ్చాయి. ఇప్పుడు ఈ 3 మొక్కలకి వర్మీ కంపోస్ట్ ఇద్దాము. ఇచ్చి మట్టిని లూజ్ చేద్దాము. ఒక గుప్పెడిస్తే సరిపోతుందండి 15-20 రోజులకి. ఇప్పుడు కలిపేద్దాం మట్టిలో. ఈరోజు పచ్చిమిర్చి మొక్కలకి వాటర్ ఇవ్వలేదండి. వర్మీ కంపోస్ట్ ఇద్దామని వాటర్ ఇవ్వలేదు. వర్మీ కంపోస్ట్ ఇచ్చి వాటర్ ఇద్దామని ఈరోజు ఇవ్వలేదు. ఇలా లూజ్ చేసి కొంచెం వాటర్ ఇస్తే మొక్కలు హెల్దీగా ఉంటాయండి, ఇంకా ఆరోగ్యంగా పెరుగుతాయి. మనం ఎరువులు కంపోస్ట్లు ఇస్తూ ఉంటే చిన్న కుండీలోనైనా బాగా పెరుగుతాయండి మొక్కలు. పెరగటమే కాదండి, మనకి కాయలు కూడా వస్తాయి. టమాటాలు కానీ పచ్చిమిర్చి వంకాయలు ఏ వేసినా కానీ బాగా వస్తాయి. మనం బలానికి ఇస్తూ ఉండాలి. మనము రైస్ బ్యాగ్స్లో కుండీలో ఉన్న మొక్కలకి ఇచ్చామండి వర్మీ కంపోస్ట్. ఇప్పుడు బకెట్స్లో ఉన్న మొక్కలకి ఇద్దాము. రైస్ బ్యాగ్స్లో ఉన్న మొక్కలే బాగా కాస్తున్నాయండి బకెట్లో మొక్కల కన్నా. చూడండి బకెట్లు పెద్దయే అయినా కానీ తక్కువ కాస్తున్నాయి ఇందులో. ఇది మొక్క పెద్దదే. మళ్ళీ మనం అన్నిటికీ సమానంగా లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూనే ఉన్నాము. కానీ చూడండి ఇదైతే బాగా డల్లుగా ఉంది. ఇది ఒక్కటేనండి బాగా డల్లుగా ఉంది మొక్క. ఫస్ట్ నుంచి ఈ ఒక్క మొక్క డల్గా ఉంటుంది, కోలుకోలేదు ఇంకా. ఈ 2 మొక్కలకి ఇద్దాము ఫస్ట్. ఇది తప్పనిసరి అండి మట్టిలో కలపడం ఎరువుని. మనం కంపోస్ట్లు ఇచ్చినా ఎరువులు ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ మట్టిలో కలిపేయాలి. అప్పుడు తొందరగా అందుతాయండి మొక్కకి పోషకాలన్నీ, ఎరువులో పోషకాలన్నీ. మొక్క తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది మట్టిలో కలిపేస్తే. ఈ మొక్కకు చూసారా, ఇందాక నేను కోసినప్పుడు కనిపించలేదండి పచ్చిమిర్చి, ఇప్పుడు కనపడుతున్నాయి చూడండి. ఒక్కొక్కసారి కనపడవండి ఆకుల్లో, బాగా ఎతకాలి. ఇంక లాస్ట్ అండి ఈ 2 బకెట్లు.
ఈ 2 బకెట్లలో ఉన్న మొక్కలకి పచ్చిమిర్చి కోసి వర్మి కంపోస్ట్ ఇద్దాము. చూడండి ఎంత లావుగా ఉన్నాయో అసలు పచ్చిమిర్చి. ఈ మొక్కకు కూడా కోసేద్దాము. ఒక్కొక్క మొక్కకి బాగా కాసాయండి, ఒక్కొక్క మొక్కకి లైట్గా కాసాయి. ఒక్క మొక్కేనండి అసలు గాయకుండా పోయింది 10 మొక్కల్లో. మనం పచ్చిమిర్చి కోయగానే ఎరువులు కానీ కంపోస్టులు కానీ ఏదో ఒకటి ఇవ్వాలండి. ఇస్తే మళ్ళీ మనకి 4 రోజులకి 5 రోజులకి వచ్చేస్తాయి మరిన్ని పచ్చిమిర్చి. ఇప్పుడు మన కర్రీస్కి సరిపోతాయి. ఇవ్వండి ఒక మొక్కకి ఇవి వచ్చేయండి పచ్చిమిర్చి. ఇప్పుడు కంపోస్ట్ ఇద్దాము, వర్మీ కంపోస్ట్. మనకి డైలీ అవసరం అండి పచ్చిమిర్చి కర్రీస్లోకి. మన కర్రీస్లోకి సరిపోతాయి మన గార్డెన్లోవి. చూసారు కదండి, 10 మొక్కలకి మనం పచ్చిమిర్చి కోసుకుని మొక్కలన్నిటికీ వర్మీ కంపోస్ట్ ఇచ్చాము. మట్టిని కూడా లూజ్ చేసాము. ఇంక ఈ మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము. వాటర్ ఇస్తే ఇంకా బాగుంటాయండి, ఇంకా హెల్దీగా పెరుగుతాయి. మళ్ళీ మంచిగా పోతొచ్చి పిందెలు వచ్చి కాయలు వస్తాయి. మనం ఇంకా బాగా కోసుకోవచ్చు పచ్చిమిర్చి, మన కర్రీస్లోకి ఉపయోగించుకోవచ్చు. చూడండి ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయో మనకి. పచ్చిమిర్చి కోసుకున్నాము, ఇంకా కొత్తిమీర కూడా కోసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో కొత్తిమీర. మీకు కనపడుతుందా? కొంచెం సరిపోతుందండి మనకి, రోజు వచ్చి కోసుకోవచ్చు. నేను అవసరమైనంత వరకే కోస్తాను. చాలా హైట్గా పెరిగిందండి కొత్తిమీర మొక్క, చూసారా? నేను ఎప్పుడు చూడలేదండి, ఇంత హైటే చూశాను కొత్తిమీర. ఇంత హైట్ మాత్రం చూడలేదు, మన గార్డెన్లోనే చూస్తున్నా. ఇది సరిపోతుందండి మనకి. పచ్చిమిర్చి కొత్తిమీర కోసుకున్నాము, ఇంకా కరివేపాకు కూడా కోసుకుందాము.
చూడండి అన్నీ దొరుకుతాయి మన గార్డెన్లో. ఇంక సరిపోతుందండి మనకి, 4-5 రోజులు వచ్చేస్తుంది ఈ కరివేపాకు. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కోసుకుందాము. ఈరోజు మనం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కోసుకున్నాము. పచ్చిమిర్చి మొక్కలకి వర్మీ కంపోస్ట్ ఇచ్చాము, మట్టిని కూడా లూజ్ చేసాము. మనం ఇచ్చిన వర్మీ కంపోస్ట్ని మట్టిలో కలిపేసాము. ఇప్పుడు పచ్చిమిర్చి మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము. వరసలు ఇచ్చేస్తున్నానండి వాటర్ని. ఈరోజు పచ్చిమిర్చి మొక్కలకి వర్మీ కంపోస్ట్ ఇచ్చి, వర్మీ కంపోస్ట్ని మట్టిలో కలిపేసి మంచిగా వాటర్ ఇచ్చామండి. ఇంకా మొక్కలు హెల్దీగా పచ్చగా పెరిగి పూత, పిందె, పచ్చిమిర్చి వస్తాయి మనకి. ఇంకా పచ్చిమిర్చిని, కొత్తిమీరని, కరివేపాకుని తీసుకొని కిందకి వెళ్దాము.